తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో క్లాసిక్ చిత్రాలున్న మాయాబజార్, శంకరాభరణం సరసన నిలిచే మరో అద్భుత కళాఖండం సాగర సంగమం. దర్శకుడు కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికీ సినీ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తాజాగా ఈ సినిమాలో మాధవి పాత్ర పోషించిన నటి జయప్రద ఆ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర జ్ఞాపకాలను పంచుకున్నారు. మాధవి పాత్ర తనకు ఎన్నో జన్మల పుణ్యఫలంగా దక్కిందని, అలాంటి పాత్ర ఒక కళాకారుడికి జీవితంలో ఒక్కసారి వస్తుందని చెప్పారు. దర్శకుడు కె. విశ్వనాథ్ తనను ఎంతో నమ్మకంతో ఆ పాత్రలో తీర్చిదిద్దారని, ప్రతి గొప్ప కళాకారుడి వెనుక ఒక మాధవి ఉంటే బాగుంటుందనిపించేలా ఆ పాత్రను ఆయన రూపొందించారని కొనియాడారు. ఆ సమయంలో తాను కమర్షియల్ సినిమాలు, బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాలో వయసు ఎక్కువగా కనిపించే పాత్ర చేయొద్దని చాలా మంది హెచ్చరించారని జయప్రద గుర్తు చేసుకున్నారు. అయినా ఈ సినిమా తర్వాత రిటైర్ కావాల్సి వచ్చినా పర్వాలేదు, కానీ ఈ సినిమా మాత్రం చేస్తాను అని నిర్ణయించుకొని నటించినట్లు వెల్లడించారు. ఇక కమల్ హాసన్ నటన గురించి మాట్లాడుతూ, ఫిషర్ మెన్ కోవ్లో చిత్రీకరించిన ఓ కీలక సన్నివేశంలో ఆయన నటన తన్ను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. కట్ చెప్పిన తర్వాత కూడా పాత్రలోనే లీనమై నవ్వుతూ కన్నీళ్లు పెట్టుకున్న కమల్ హాసన్ భావోద్వేగ నటనను చూసి అక్కడ ఉన్నవారంతా కదిలిపోయారని తెలిపారు. అందుకే సాగర సంగమం కేవలం ఒక సినిమా కాదు, తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ అపూర్వ కళాఖండమని సినీ అభిమానులు ఇప్పటికీ గర్వంగా చెప్తుంటారు.